మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యేసు మన తోడు ఉన్నాడు పరిచర్య నుండి లెమ్ము తేజరిల్లుము కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ సి ప్రభుదాస్ గారు వచ్చి మీకు వాక్య సందేశం అందిస్తారు. ఈ వాక్యం విని దైవ దీవెనలు పొందుకోగలరని నమ్ముచున్నాము. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. తన గొర్రెల్ని ఎన్నడూ మరవకుండా తోడుగా ఉండి దేవుడు నడిపిస్తాడు. అలా నేను నమ్ముచున్నాను. దేవుడు మీకు కూడా ఆయన తోడుగా ఉండి మిమ్మల్ని ఆశ్చర్యకరంగా నడుపుతున్నాడని మరొకసారి యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మీరు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. మీరు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడే మీరు అనేక మంది మేలు పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడును గాక. ప్రార్థన. వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వారు చీకట్లో నడవక నిత్య జీవముల వెలుగులో నడుస్తారని సెలవిచ్చిన మా యేసయ్య నేను స్తుతిస్తున్నాము తండ్రి. మా జీవితాన్ని మీరు మార్చి నీ వెలుగుతో మమ్మల్ని నింపి పరలోకపు ఆనందముతో సమాధానంతో మీరు మమ్మల్ని నింపినంత కొరకు స్తుతిస్తున్నాం. లెమ్ము తేజరిల్లుము అనే కార్యక్రమాన్ని మీరు అద్భుతకరంగా మీరు నడిపించి వేలాది మందిని స్వస్థపరుస్తూ రక్షిస్తూ ఆశీర్వదిస్తున్నందు కొరకు యేసయ్య నీకే మహిమ చెల్లిస్తున్నా. ఈరోజు కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. బలహీనుడు నన్ను బలపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలు ఈ వాక్యం వింటున్నప్పుడే రక్షణ దయచేయండి, వారికి సమాధానం దయచేయండి, వారికి ఆరోగ్యం దయచేసి గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. పరిశుద్ధాత్ముడా మీరన్న మరుగుపరిచి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యం మనం విందాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం, కొన్ని సందర్భం అక్కడ ధ్యానిస్తాం. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యోరాం ఇజ్రాయేలు యొక్క రాజు, యెహోషువపాతు యూదా దేశపు రాజు, మళ్ళీ ఏదేని యొక్క రాజు, ఈ యొక్క ముగ్గురు రాజులు కలిసి మోయాబు యొక్క దేశం మీదకి యుద్ధానికి బయలుదేరి వెళుతారు. ఈ ముగ్గురు రాజులు తమ గుర్రాన్ని, తన రథాన్ని, తన సైన్యాన్ని సిద్ధపరచుకొని 7 రోజులు అరణ్యంలో నడుచుకొని వాళ్ళు వెళుతారు. వెళ్ళినప్పుడు ఇంకా శత్రువులు దూరంగానే ఉన్నారు. అప్పుడు నీళ్ళు అయిపోయింది, అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ రాజులకి తాగడానికి నీళ్ళు లేదు, వాళ్ళ యొక్క గుర్రానికి, వారి యొక్క జంతువులకి, సైన్యానికి నీళ్ళు లేదు. ఆ సందర్భంలో ఈ యొక్క ఇజ్రాయేలు రాజు యోరాం అంటాడు యెహోషువపాతుతో, దేవుడు మనల్ని శిక్షించడానికే ఇక్కడ అరణ్యానికి తీసుకొని వచ్చాడు, ఆయన కోపం మన మీద చూపేయడానికి అని ఈ రాజు కలవరపడుతున్నప్పుడు, అప్పుడు యూదారాజు యెహోషువపాతు అలా అంతా అనవద్దు, మనం ఒక ప్రవక్త దగ్గర మనం వెళ్దాం, ప్రవక్త దగ్గర వెళ్ళి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేద్దాం, దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో మనం తెలుసుకుందాం అని మాట్లాడుతున్నప్పుడు ఒక పనివాడు చెప్పాడు, అయ్యా మన మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా ఉన్నాడయ్యా, ఆయన దేవుని యొక్క నిజమైన ప్రవక్త, ఆయన మనకు దేవుని యొక్క మాటను అందిస్తారని చెప్పినప్పుడు ఈ 3 రాజులు కలిసి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎలీషా ఈ యొక్క ఇశ్రాయేల్ రాజుని చూసి, నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు, మీ తల్లిదండ్రులు నియమించిన ప్రవక్త దగ్గర వెళ్ళండి, వారి దగ్గర సహాయం కోరండి, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పినప్పుడు ఈ ముగ్గురు బ్రతిమలాడారు, అయ్యా కనికరించయ్యా, మా కోసం దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు, అప్పుడు ఎలీషా నిన్ను బట్టి నేను ప్రార్థన చేయను కానీ యెహోషువపాతుని బట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుని యొక్క చిత్తాన్ని మీ పట్ల చెప్తానని చెప్పి ఒక వాయిద్యం వాయించగలేవాడు, సితారా వాయించేవాడిని నా దగ్గరికి మీరు తీసుకురండి అన్నప్పుడు ఆ సితారా వాయించేవాడు
అక్కడికి వచ్చి వాయిస్తున్నప్పుడు యెహోవా యొక్క ఆత్మ ఎలీషా మీద బలముగా దిగి వచ్చాడు. అప్పుడు దేవుని యొక్క శక్తి చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఎలీషా ఇలాగ చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చెప్తున్నాడు, ఈ లోయను మీరు తవ్వించండి, గాలినైనను మీరు వర్షమునైనాను చూడరు, ఈ యొక్క లోయ అంతా నీళ్ళతో నిండుతుంది. నీళ్ళు నింపబడ్డ మాత్రం కాదు కానీ మీ శత్రువుల మీద దేవుడు మీకు జయం ఇస్తాడు. మీరు వారి గోడని పలగొట్టి వారి యొక్క చెట్లని పట్టుకొని ఆ దేశాన్ని అంతా మీరు స్వతంత్రించుకుంటారు. దేవుడు మీకు అటువంటి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని ఎలీషా ద్వారా దేవుడు అప్పుడు చెప్పాడు. అలాగా 20వ వచనంలో మనం చూస్తే, తెల్లవారుజామున ఏదేను ప్రాంతంలో నుంచి నీళ్ళు వచ్చి ఆ యొక్క లోయ అంతా నీళ్ళతో నిండినప్పుడు తెల్లవారున ఈ శత్రువులంతా జనాల వైపు, ఇశ్రాయేల్ జనాల వైపు చూసినప్పుడు ఆ లోయ అంతా నీళ్ళతో నిండి ఉంది. కానీ వారి కన్నుకి ఎలా కనబడుతుందంటే ఆ లోయలో ఉన్న నీళ్ళంతా రక్తములాగా కనబడుతుందంట. ఆ రక్తములాగా కనబడుతున్నప్పుడు 22వ వచనంలో మనం చూస్తే, ఆ సూర్యుడు ఉదయించినప్పుడు లోయంతా నీళ్ళతో నిండి ఉంది. ఆ సూర్యుడు యొక్క వెలుగుకి ఆ నీళ్ళంతా రక్తములాగా కనబడితే శత్రువులు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అరే మన మీదకి 3 రాజులు వచ్చారు కదా, వారు కొట్లాడుకుని హతమయ్యారు, పద మనం వెళ్దాం అని వీళ్ళు అనుకొని వారి మీదానికి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు యుద్ధం వెళ్ళినప్పుడు ఈ ఇశ్రాయేలు యూదా యొక్క రాజంతా కలిసి ఆ రోజున శత్రువుల్ని జయించి విజయాన్ని వాళ్ళు పొందారు. ఇక్కడ మనం చూస్తే ఇందులో మనకు అనేక రకమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, మొదటిగా ఈ రాజులంతా వచ్చారు, లోయ అంతా ఎండిపోయి ఉండింది, నీళ్లు లేని పరిస్థితి. ఆ నీళ్లు లేని లోయలో దేవుడు జీవపు ఊటని పంపించి ఆ లోయంతా నీళ్ళతో నింపబడింది. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళకి ఎంత ఆస్తిపాస్తి ఉన్నా, సైన్యము ఉన్నా, బలకము ఉన్నా, వాళ్ళు అరణ్యములో నీరు లేక మరణం యొక్క పరిస్థితిలోనికి వచ్చారు. అలాగా ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇటువంటి లోకంలో మీ పోరాటంలో, మీ అరణ్యమైన పరిస్థితిలో మీరు కూడా బ్రతకడానికి ఏ యొక్క దారి లేక, జయించడానికి బలము లేక, ముందుకు వెళ్ళడానికి ఏ యొక్క సహాయము లేక మీరు కూడా మరణము వంటి ఒక ఛాయ కనబడుతుందో ఏమో. ఈ 3 రాజులు అరణ్యములో నీళ్ళు లేక మరణ యొక్క పరిస్థితికి వెళుతున్నప్పుడు, అపజయ పరిస్థితుల్లోనికి వెళుతున్నప్పుడు మీరు కూడా అటువంటి యొక్క పరిస్థితిలోనికి మీరు ఉన్నారో ఏమో. ఏంటిది? లోయ ఎండిపోయి ఉంది అంటే ఏ సహాయము లేదు. అలాగ మీరు కూడా ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడే ఎటువంటి యొక్క సహాయం లేకుండా, అయ్యా మా పరిస్థితి లోయలాగా ఉందయ్యా అని అనుకుంటున్న మీతో దేవుడి సాయంకాల వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏమనంటే, ఆ దినాలలో వాళ్ళకి ఎలాగైతే జీవ నది వచ్చి ఆ యొక్క లోయంతా నీళ్ళ చేత నిండిందో, నీళ్ళు అనగా జీవం, ఆ జీవం రాగానే ఆ సైన్యము, ఆ రాజులంతా బ్రతికించబడ్డారు. ఈ భయంకరమైన ఈ అరణ్య లోకములో నువ్వు బ్రతకడానికి, నీ కుటుంబం బ్రతకడానికి, నీ భవిష్యత్తు బ్రతకడానికి ఇదిగో మనకొక జీవం ఉంది. ఏంటి ఆ జీవం? యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పుచున్నాడు యేసుప్రభు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. అలాగ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఒక జీవపు ఊటగా, ఆయన జీవముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క ఎలీషా కాలంలో ఆ లోయ ఎలాగైతే నీళ్ళతో నింపబడి వారందరికీ జీవం ఇచ్చిందో, అలాగా యేసు ప్రభు ఈ యొక్క సాయంకాల వేళలో మీ అందరికీ, మన అందరికీ, సర్వ లోకానికి ఆయన జీవం ఇచ్చేవాడుగా, నిత్య జీవం ఇచ్చేవాడుగా ఈ లోకంలోనికి యేసు ప్రభు దిగి వచ్చాడు. చూడండి, ఆ నీళ్ళు వచ్చినప్పుడు వారందరూ బ్రతికించబడ్డారు. అలాగా ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు బ్రతకడానికి, సర్వలోకము బ్రతకడానికి జీవము కావాలి. అంటే జీవం అంటే జీవము, మరణము దగ్గర జీవము కావాలి. మరణం, వాక్యం సెలవిస్తున్నది, పాపానికి జీతము మరణము. ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మరణము వచ్చింది. కానీ యేసు ప్రభు యొక్క ఉచితమైన కృప మనకి ఏమనుగ్రహించబడుతుందంటే, మనకు అది జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా యేసు ప్రభు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆయన జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ జీవితము ముందుకు వెళ్ళడానికి. ఆ రాజులకు చూడండి, గుర్రమున్నా, రథమున్నా, వెండి బంగారం ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా, సంపద ఉన్నా, పేరు కీర్తి ఉన్నా,
ఉన్నా అది ఏది వారి యొక్క ప్రాణాన్ని తప్పించలేకపోయింది. కానీ ఆ జీవపు ఊట లోయలో నిండి వారికి జీవం ఇచ్చినట్లుగా ఈ రోజున యేసు ప్రభు మీ యొక్క జీవితం లోయగా ఉండేటువంటి మీ జీవితం అంతా ఆయన రక్షకుడుగా ఆయన వచ్చి తన జీవాన్ని ఆయన మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మొదటి అనుభవం ఏంటిది? లోయ నీళ్ళతో నిండింది, వాళ్ళు బ్రతికించబడ్డారు. అలాగా మనందరి జీవితం కూడా యేసు ప్రభు జీవముగా ఆయన మన జీవం అన్నిటినీ ఆయన నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. మళ్ళీ రెండవ అనుభవం మనం చూస్తే ఆ నీళ్ళు నిండినప్పుడు వేకువనే సూర్యుడు ఉదయించాడంట. సూర్యుడు ఉదయించగానే ఆ శత్రువు దృష్టికి ఆ నీళ్ళంతా రక్తములాగా కనబడింది. అంటే శత్రువులు అనుకుంటున్నారు వీళ్ళందరూ ఒకరొకరు అర్థం చేసుకొని యుద్ధం చేసుకొని చనిపోయారు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేవుడు వారికి చూపించేటువంటి ఒక కార్యం అది ఏంటంటే, నీవు నా ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నావు. ఈ ప్రజలంతా ఎటువంటి వారంటే రక్తము చేత నిబంధన చేయబడిన వారు అని దేవుడు వారికి చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మోయాబు దేశస్తులంతా దేవుడి దగ్గర నిబంధన లేని జనాంగం, అన్య జనాంగం. కానీ ఇశ్రాయేలు జనాలు ఏమో దేవుడి దగ్గర గొర్రెపిల్ల ఎద్దు యొక్క రక్తము చేత ఒక నిబంధనలో ఉన్నవాళ్ళు. ఏ నిబంధనలో? అబ్రహాము, ఈసాకు, యాకోబు ఇశ్రాయేలులకు దేవుడు చేసిన ఆ నిబంధనలో ఉన్న ప్రజలుగా వీళ్ళు ఉన్నారు. దేవుడు వారితో చూపిస్తున్నాడు, మీరు వీరి మీదికి యుద్ధానికి మీరు వచ్చినా మీరు ఓడిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక నిబంధనలోనికి వీళ్ళు ఉన్నారనగా ఆ సూర్యుడు ఆ నీటి ద్వారా ప్రకాశించి ఒక రక్షణ కార్యాన్ని వారికి చూపించాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు ప్రభు తన జీవాన్ని మనకిచ్చాడు. ఆయన తన జీవాన్ని ఎలాగ మనకి ఇచ్చాడని చెప్తే ఆ రక్తము ద్వారా ఈ యొక్క లోయలో ఉన్న నీళ్లు జీవంనిచ్చి రెండవదిగా అది రక్తముగా మార్చబడింది. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనములో మోషే అన్నాడు, రక్తములో జీవము ఉంది. యేసు ప్రభు యొక్క ఈ లోకంలోనికి ఆయన వచ్చి జీవాన్ని ఎలాగిచ్చాడంటే ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు జనాలకి మోయాబు దేశం మధ్యలో ఓ నీటి ఊట ఎలాగైతే రక్తముగా కనిపించిందో అలాగా యేసు ప్రభు ఈ లోకానికి ఆయన యొక్క రక్తము ద్వారా నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ రక్తము కనబడింది. ఆ రక్తం ఏంటి? వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే రక్తము ప్రోక్షించకుండా ఎక్కడ పాప క్షమార్పణ లేదు అని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పేతురు అంటాడు, మీరు వెండి బంగారంతో మీరు కొనబడలేదు, కానీ ఆయన అమూల్యమైన ఆయన రక్తము ద్వారా మీరు కొనబడ్డారని. అలాగా ఎలాగైతే ఆ లోయలో నీళ్లు రక్తముగా కనబడిందో దేవుడు వారికి చూపించాడో అలాగా యేసు ప్రభు ఈ లోకంలో రక్త మాంసము గలవాడుగా వచ్చి ఆయన జీవముగా వచ్చి సర్వలోకం రక్షణ పొందడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముని కడిగి పరిశుద్ధపరచును. గమనించండి, యేసు ప్రభు వేరే, ఆయన రక్తం వేరే కాదు. చాలా మంది ఆలోచిస్తారు, యేసు రక్తం ఎలాగ పాపాన్ని కడుగుతుంది, యేసు రక్తం ఎలాగ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది, యేసు రక్తము ఎలాగ మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళ్తుంది అని ఆలోచిస్తారు. సింపుల్ ఏంటంటే యేసు రక్తం అనగా యేసు ప్రభువే. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు ఉన్నారు, మనలో జీవం ఉంది. ఈ జీవం ఎక్కడ ఉంది? రక్తములో ఉంది. అలాగా యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభువులో జీవం ఉంది. ఆ జీవం ఎందులో ఉంది? యేసు ప్రభు యొక్క రక్తములో ఉంది. ఆ యొక్క రక్తము ద్వారా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే పాపము చేత బంధించబడి అరణ్యములో ఎడారిలో ఉన్న వారికి జీవితం ముగించబడుతుందని, పాపములో ఉన్న వారికి ఆ యేసు ప్రభు యొక్క రక్తము ఏం చేయబడుతుందంటే వాళ్ళకి మోయాబు అనే పాపములో నుండి దేవుడి యొక్క రక్తము విడుదల కలుగజేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, రక్తము కనిపించిందంట. అలాగా యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి ఆయన రక్తము కార్చి చనిపోయి 3వ రోజున ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆయన రక్తాన్ని తీసుకొని వెళ్ళాడంట. అప్పుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధులు పాడుతున్నారు, నీవు
వధించబడిన వాడవు, నీవు దేవుని గొర్రె పిల్లవు, నీవు నీ రక్తమునిచ్చి ప్రతి దేశంలో నుండి, ప్రతి గోత్రములో నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి దేవుడికంటూ నువ్వు వారిని ఒక రాజ్యముగా, ఒక యాజకులుగా నువ్వు చేసావంటున్నాడు. అంటే ఏంటి? దేవుడికి మనకి మధ్యలో యేసు ప్రభు యొక్క రక్తం. ఏ మనిషియు తన యొక్క నీతిగల జీవితాన్ని బట్టి, సత్క్రియని బట్టి తన్ను తాను ఎవడును క్రియల ద్వారా దేవుడికి అంగీకారంగా అవ్వలేడు. తండ్రి అయిన దేవుడు పాపులైన మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. దేని బట్టి అంటే కేవలం ఉచితమైన యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. తండ్రి అయిన దేవుడికి మనకి మధ్యలో ఏం చేయబడిందంటే యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యాన్ని మనం చేరుస్తుంది. రెండవదిగా చూడండి, ఈ యొక్క రక్తము శత్రువులకి ఇశ్రాయేలు జనాలకి మధ్యలో ఆ యొక్క రక్తములాగా కనబడిందంట. అంటే ఏంటి? మోయాబు దేశ సైన్యం ఏంటంటే మరణము ఆదాము చేసినటువంటి నేరమును బట్టి అందరి మీద మరణము పట్టుకుంటూ ఉంది, మరణం ఏలుతూ ఉంది. కానీ ఆ మరణాన్ని ఓడించడానికి యేసు ప్రభు సిలువలో వచ్చి ఆయన చనిపోయి తన ప్రాణమును ఇచ్చి సమాప్తమని తన రక్తము ద్వారా మరణాన్ని ఆయన కొట్టివేసి ఏం చేస్తున్నాడు? యేసయ్య ఏం చెప్పాడు? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ చావడు, అతడు చనిపోయినను అతడు తిరిగి బ్రతుకును అని యేసు ప్రభు చెప్పాడు. అలాగా యేసు ప్రభునందు విశ్వసించిన వాడికి మరణాన్ని దేవుడు కొట్టివేసి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అందుకని పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, పాతాళమా నీ జయం ఎక్కడ? మా యేసు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి లేచాడు అని. అలాగా మరణము సమీపించకుండా ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మూడవదిగా పాపం. ఆ యొక్క పాపము తన బిడ్డలైన తన సంఘమును ఏది ముట్టకుండా యేసు ప్రభు తానే తన రక్తము ద్వారా తన కొత్త నిబంధన సంఘాన్ని, తన పెళ్లి కుమార్తె భార్యను ఆ రక్తము ద్వారా ఆయన కాపాడి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నాలుగవదిగా ఈ లోకంలో వచ్చేటువంటి తెగులు, ఈ లోకంలో వచ్చేటువంటి మరణాలు, ఈ లోకంలో వచ్చేటువంటి శాపం అన్నిట్లో నుండి ఈ యొక్క రక్తము ద్వారా యేసు ప్రభు తన బిడ్డల్ని ఆయన కాపాడుతూ జీవముతో ఆయన నింపుతూ ఉన్నాడు. ఈ శత్రులు చూసినప్పుడు ఈ ఇశ్రాయేలు జనం ఎలా కనిపించారంటే ఒక రక్తపు మధ్యలో నిబంధన చేసిన వారుగా ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ యేసు ప్రభు ఆయన యొక్క జీవం నీటి ఊటగా ఆయన తన రక్తము ద్వారా ఆయన్ని విశ్వసించి ఆయన నమ్మిన వారందరికీ ఆయన తన రక్తముతో కప్పి. ఈ వాక్యం ఇట్లా దేవుని బిడ్డలారా, మీకు శత్రువు ఎటువంటి వారుగా ఉండనియండి, ఎటువంటి పరిస్థితిగా ఉండని, ఎటువంటి యొక్క చాతబడి క్రియగా ఉండనియండి, ఎటువంటి యొక్క రక్త సంబంధ శత్రువుగా ఉండనియండి, వాటి అన్నిట్లో నుండి యేసు ప్రభు మన అందరికీ తన జీవాన్ని ఇచ్చి ఆయన బ్రతికించేవాడుగా ఆయన ఉన్నాడు. మీరు ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి, ఆ యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నన్ను రక్తముతో కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నా జీవితాన్ని మీరు మార్చి యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగి నన్ను నీ బిడ్డగాను మార్చు ప్రభు అని నువ్వు ఆయనందు విశ్వసించి నమ్మిక ఉంచినప్పుడు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, నమ్మి విశ్వసించిన వాడిని తండ్రి కుమార పరిశుద్ధాత్ముని నామంలో వారికి నీటిలో బాప్టిజం ఇయ్యండి అని యేసు ప్రభు సెలవిచ్చాడు. అలాగా మీరు యేసు రక్షకుడిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్ముని నామములో నీటిలో మునిగి మీరు బాప్టిజం పొందినప్పుడు ఆయన రక్తము చేత కడగబడతారు. ఒకటి యేసు యొక్క రక్షణము ఒక జీవము ద్వారా, రెండవదిగా ఆయన రక్తములో ఉండే జీవము ద్వారా నింపబడతారు. తర్వాత మూడవదిగా యేసయ్య ఒక ఆత్మచేత, నిత్య జీవం ఇచ్చే ఆత్మచేత నింపబడతారు. రోమపత్రికల పౌలు రాస్తాడు, క్రీస్తుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో ఉంటిన ఎడల సావునకు గురి అయిన మీ శరీరమును కూడా ఆ ఆత్మ ద్వారా ఆయన జీవింపచేయును. అలాగే మూడవదిగా దేవుడు తన జీవాన్ని ఆయన యందు నమ్మిక విశ్వసించిన వారి యొక్క హృదయంలో తన యొక్క పరిశుద్ధాత్ముని ద్వారా ఒక జీవాన్ని ఆయన నింపుతూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందినప్పుడు, యేసు ప్రభుని బిడ్డగా నువ్వు మారినప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆత్మను నీ హృదయంలోనికి ఆయన పంపించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ జీవము ఆయన జీవము కలిపిబడి ఉంటుంది. అందుకని కొలస్సీ పత్రికలో పౌలు రాస్తాడు, నీ జీవము ఆయనతో పాటు దాచబడి ఉంది కనుక, ఆయనతో పాటు మన జీవము దాచబడి ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జీవం ఇచ్చి జీవపు యొక్క మార్గంలోనికి ఆయన మనల్ని జీవిస్తాడు. పాపానికి జీతం
ఫలితం ఏంటి? మరణం. ఒక శరీరం ద్వారా పాపము చేసిన వాడికి మరణమే అతడు పంటగా కోస్తాడు. కానీ ఆత్మచేత విత్తువాడు, ఆత్మీయ క్రియలు విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడని గలతీ పత్రికలో పౌలు రాస్తాడు. అలాగే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి ఆయన జీవమునిచ్చి శత్రువు మీద గొప్ప విజయాన్ని ఆయన ఇచ్చినట్లుగా ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీరు కూడా అరణ్యమైనటువంటి ఒక పరిస్థితిలోనికి మీరు ఉన్నారో ఏమో. మీ జీవితంలో యేసు ప్రభు జీవపు ఊటగా ఆయన వస్తున్నాడు. ఆయన యొక్క జీవం, ఆయన రక్తం మిమ్మల్ని దేవునితో ఒక నిబంధన చేసి ఒక పరిశుద్ధమైన జనాంగముగా మారుస్తూ ఉంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడంట. అనగా ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన జీవముతో ఆయన మీ యొక్క ప్రాణములో, ఆత్మలో ఆయన కలిసి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క పునరుత్థానపు జీవముతో ఆయన మిమ్మల్ని నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క జీవం మనలోనికి అది కురిపించబడుతూ ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు కూడా అరణ్యంలో ఉన్నారా ఏమో. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో ఆయన జీవముగా ఆయన మీకు ప్రత్యక్షం అవుతున్నాడు. మీరు కళ్ళు మూసుకొని దేవుని అడగండి, యేసయ్యా మీరు జీవముగా మీరు నాలో రండి, నీ రక్తం జీవంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి. ఆ మరణమే, ఆ సావే లేని ఆ పరలోక రాజ్యానికి నన్ను మీరు పాత్రులుగా మార్చండి, నా కుటుంబాన్ని పాత్రగా మీరు మార్చండి అని దేవుడి దగ్గర మీరు వేడుకోండి. ఇప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని తన జీవముతో నింపునుగాక. ప్రార్థించాలా మీ కొరకు? కలిగిన తండ్రి, ఇశ్రాయేలీయుల దేవా, నేను స్తుతిస్తున్నా. నీ జనుల పక్షంగా నువ్వు యుద్ధము చేసి వారిని ఆ దినములో సైన్యం నుండి కాపాడావు తండ్రి. అలాగే ఈ వాక్యం ఇచ్చిన నీ బిడ్డలందరూ ప్రభువా, వారు ఎటువంటి పోరాటంలో ఉన్నా, ఎటువంటి యుద్ధంలో ఉన్నా, ఎటువంటి మరణ ఛాయలో ఉన్నా, వారందరికీ యేసయ్యా నీ రక్షణ, నీ జీవపు ఊటతో మీరు వారిని నింపండి. నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మలో పునరుత్థానపు యొక్క జీవముతో మీరు వారిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా బిడ్డలకి మరణాన్ని మీరు కొట్టివేయండి, అపజయాన్ని కొట్టివేయండి, కన్నీటిని కొట్టివేయండి, వ్యాధిని కొట్టివేయండి నాయన. చీకటి శక్తుల కార్యములు అన్నిటినీ యేసయ్యా మీరు విరగొట్టి ఈ వాక్యమున్న ప్రతి బిడ్డలకి, వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యం, శక్తి, బలమును మీరు వారికి దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఆ ప్రజల్ని రక్తం కనిపించినట్లుగా ఈ వాక్యమైన బిడ్డలందరూ యేసు ప్రభు యొక్క రక్తముతో కడగబడి, యేసు యొక్క రక్తముతో ముద్రించబడి, యేసు యొక్క రక్తముతో వారు జయ జీవితం జీవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యమైన బిడ్డల్ని, వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ జీవముతో మీరు నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.